బొజ్జ గణపయ్యని తెచ్చింది మేమే కాబట్టి ఆ గణపయ్యకు తొలి పూజ చేసే అవకాశం అయితే మాకు దక్కింది. ఇది ప్రతి సంవత్సరం మామూలే, ఈసారి అవకాశం మాకు దక్కింది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన తొలి వినాయక చవితి రోజున మా కాపురంలో గొడవలన్నీ సర్దుమణిగి మేము హ్యాపీగా ఉండాలి, అలా ఉంటే నీ బొమ్మను తెస్తాం తండ్రి అని మొక్కున్నా అన్నమాట. ఎన్నో అవమానాలు, ఎన్నో ఎడుదుడుకులు అయినా సరే ఒకరి చెయ్యి ఒకరం ఎప్పటికీ వదలలేదు. కాబట్టే ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అది నీదయే స్వామి అనుకొని బొమ్మనైతే తెచ్చామన్నమాట. నా జీవితం అని నేనేదో సాధించానని చెప్పటం లేదు, కానీ ఒక్కరు చెప్తాను వింటారా? భార్యాభర్తలు కలిసి ఉన్నంతకాలం, ఒకరి చేయి ఒకరు వదలనంత కాలం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు వచ్చినా వాటిని ఎదిరించి సంతోషంగా మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిలబడతారు. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి.